పర్టికులర్లీ సార్ ఆంధ్రప్రదేశ్, నాకు వేరే రాష్ట్రం తెలియదు. దే ఆర్ వెరీ హైలీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్. దే టేక్ 10-15 ఒపీనియన్. అంతా ఈజీగా ఒక మనిషి దగ్గర ఒక ఎనీ సీఎం. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మీ చేతిలో అప్పుడు ఉన్నాడు, మీరు చెప్పినట్టే వింటాడు, ఆ మనిషి కూడా అలాంటి వాడు కాదు. ఎవరు లేరు సార్, అసలు చెప్తున్నా. కాదు ఆయన లేరు, ఇంకా ఎవరున్నా ఏ సీఎం ఉన్నారా ఎడా సార్? ఉంటారు, కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఒకే 2-3 అంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం వాళ్ళు చెప్తే వింటుంటారు. ఐ డోంట్ థింక్ ఆంధ్రప్రదేశ్. సో ఈ టైప్ క్యారెక్టర్లు ఏంటంటే ఎవరిని నమ్మరు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎవరిని పూర్తిగా నమ్మడు చూడండి సార్. నోవేర్ సార్, నేను అనేది అదేంటే నోవేర్ అని కాదండి. అట్లా సమ్ పీపుల్ లైక్స్ ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని చెప్పినప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ ఏమవుతుంది సార్, ఒక మనిషి మీద ఎంత డిపెండ్ అయితే. ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మీరు చెప్పిన యాజకాలం ఆ పేర్లు ఈ పేర్లు ఏ పేర్లు వచ్చినా మీరు వెళ్ళిపోయిన తర్వాత ధనంజయ రెడ్డి అనేవాడు తెర మీదకి వచ్చాడు. కానీ బిఫోర్ దట్ ఎక్కడ చూసినా ప్రవీణ్ ప్రకాషే కదా. సో ఐ కీప్ టెలింగ్ దిస్ సార్, ఐ కీప్ టెలింగ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ ఐ కీప్ టెలింగ్ దిస్ టు ది జూనియర్స్ ఆల్సో. మనమందరికీ కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. ఎమోషన్స్ బ్యాట్ రావడం మనకి బాగా. సో ఎవరికి కామ్నెస్ ఉంది, ఎమోషన్స్ బ్యాట్కి రావు, దే ఆర్ ద పీపుల్ ఫర్ పేషెన్స్. మీరు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు కదా బాగా. ఏమో మీరు అసలు హీరోలాగా ఉంటారని కూడా అనేవాళ్ళుగా అప్పుడప్పుడు. ఎందుకు సార్, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా ప్యాంపర్ చేస్తాను మా సీనియర్గా అందరికీ. సో ఐఎమ్ ఏ జనరల్లీ ప్లీజింగ్ పర్సన్ టైప్. నేను సినిమా హీరోలాగా ఉంటాం ఏంటండి, సినిమా హీరోలాగా ఉన్నారని చెప్పడం అంటే అది కూడా స్టెప్పింగ్ డౌనే కదా సార్. ఇట్స్ సార్ మీ ఏపీ బ్యూరోక్రసీలో, ఏపీలో మనకి ఎట్లా ఉంటుందండి సార్, సపోజ్ ఒకసారి స్టేట్ వరకు ఉన్న వరకు ఓకే సార్. వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఢిల్లీలో ఎట్లా ఉంటుందంటే సార్, లాంగ్వేజ్ బేస్డ్ గ్రూప్స్ ఉంటాయి. మనమంతా తెలుగు కలిసి మలిసి ఉంటాము, ఎంత ఫ్రీ అయిపోతాం, ఫ్రెండ్ లాగా ఉంటాం సార్. దీనిలో అప్పుడు ఇది మీరు ఎంపీగా ఉన్నారు, మీరు మినిస్టర్గా ఉన్నారు, మీరు ఫలానాగా ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉంటారు. సో బిఫోర్ ఐ వెంట్ టు ఢిల్లీ, నాకు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎంపీ గారు కానీ ఎవరు కానీ కొంచెం రిజిడ్ గా కొంచెం దూరంగా ఉంటాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసాము, ఫలానా ఎంపీ కాదా ఈరోజు పార్టీ ఉంది, అందరు వచ్చేసేయండి. సో వీ బికమ్ సో ఫ్రీ టు ఈచ్ అదర్. అన్ని జోక్ వేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఆడ్ గా అనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా సార్ యూ కమ్ టు సార్ ఢిల్లీలో మీరు గెట్ టుగెదర్ రండి సార్. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ మీరు ఢిల్లీలో ఎలా ఉన్నారో అది ఎవరికి తెలియదు, మాకు పెద్ద పట్టించుకోరు కూడా. ఢిల్లీలో చెప్పి ఉంటాం కదా సార్, హూ నోస్ దట్ ఐ హావ్ టోల్డ్. వాట్ ఐ టోల్డ్, మీరు ఢిల్లీలో చెప్పినా ఎక్కడ చెప్పినా ఈ ఆగవండి బయటకు వచ్చేస్తాయి. ఒకటి అట్లా చాలా మంది నేను ఎక్కడ ఏం చెప్పేవాళ్ళు. నేను అదే చెప్తున్నప్పుడు, మీరు ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారండి, కలెక్టర్గా ఉన్నప్పుడు అబ్బా మీరు దిలీప్ కుమార్ లాగా ఉన్నారండి, మీ హెయిర్ స్టైలు అది ఇది అని అన్ని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఏం పని మీద వచ్చారు చెప్పండి అంటాం, అంతే కదా. అంటే దానికి ఫ్లాట్గా పడిపోము కదా. ఇప్పుడు నేను అక్కడ ఢిల్లీలో ఎంపీస్ గురించి చెప్పేవాళ్ళు, ఆల్ ఎంపీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ యంగర్ దెన్ మీ, ఫిటర్ దెన్ మీ, బెటర్ ఇంగ్లీష్ దెన్ మీ. ఇప్పుడు ఈజ్ ఇట్ డిమినింగ్ మీ సార్? అట్లా కాదు, అది డిమినింగ్ అని కూడా కాదు, నేను అనదలుచుకోవాలి అట్లా. అంటే అది ఆడ్గా ఉంటుంది అంటున్నాను నేను అనేది. ఇప్పుడు ఎట్లా ఒక ముఖ్యమంత్రిని ఈ సినిమా హీరో లాగా ఉన్నాడు అనేటప్పటికీ అది డిఫరెంట్గానే ఉంటుంది. అది అంటే యాక్సెప్ట్ చేయటం కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. 71 బాన్, ఆయన 72 బాన్, ఢిల్లీలో ఉన్నాము ఆయన. సో అంటే ఇప్పుడు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు అబ్బా నేనే కాదు నువ్వు, నేను తెలుగు హీరో లాగా ఉంటే నువ్వు హిందీ హీరో లాగా ఉన్నావు, టాలీవుడ్ బాలీవుడ్ పాడుకుపోయారా. 24 hours together మీరు ఏం మాట్లాడతాం కదా 24 hours ఉన్నప్పుడు. ఇఫ్ ఐఎమ్ సెక్రటరీ, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ పేషి, సపోజ్ ఐఎమ్ అవుట్ సైడ్ ఉన్నాము సార్, ఫ్లైట్ కోసం వెయిట్ చేసుకుంటున్నాము, అక్కడ